నిరుద్యోగులకు ఎప్పటి నుంచో కలగా మిగిలిన జాబ్ క్యాలెండర్ను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది వేళ నిరుద్యోగులందరికీ తీపి కబురుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. 10,000కు పైగా ఉద్యోగాలు దీని ద్వారా కల్పించబోతున్నారు. ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ నిర్ణయం పట్ల, ఈ ఆలోచన పట్ల విశాఖలో ఉన్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం ముఖ్యంగా యువతకు ఏ విధమైన మేలు చేస్తుందనే విషయాలు చెప్పండి. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ నోటిఫికేషన్ చాలా అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. వాళ్ళ కెరియర్ ఎప్పటి నుంచో బిల్డ్ చేసుకుంటున్నారు ఈ గ్రూప్ 2 అనే పోస్ట్ కోసం. కానీ తక్కువ రావడంతో కొంచెం నిరాశ చెందారు. కానీ నిన్న ఏదైతే ఉగాదిలో పోస్టులు ఎక్కువ అయితే ఏవైతే ఇచ్చారో గ్రూప్ 2కి వాటి చూశాక మిగతా విద్యార్థులందరికీ మేము ఎలా అయినా ఈ సంవత్సరం ఈ పోస్ట్ కొట్టి తీరాలి, మాకు కెరియర్ అనేది ఏదైతే ఏ వేలో వెళ్తున్నామో ఆ వేని మేము సెట్ చేసుకోవాలి అని ఈ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం మేము విద్యార్థులుగా. అంటే మనం చూసాం ఆ రోజు యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని. కానీ మనం అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు చెప్తారు కానీ ఈ విధమైనటువంటి ప్రకటన అయితే చేయలేదు. గడిచిన అనేక సంవత్సరాలుగా చూసాం. కానీ ఇవాళ నాటి హామీని నిలబెట్టుకున్నారు. నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల అలానే నిరుద్యోగుల పట్ల ఎంతగా శ్రమించి అతను ఆలోచన తీసుకొని ముందుగా విద్యార్థులకి ఒక మంచిగా కెరియర్ సెట్ చేయాలి, వాళ్ళు ఒక పొజిషన్లో మంచిగా ఉండాలి, నేటి విద్యార్థులు రేపటి పౌరులు అనే ఒక నినాదాన్ని మంచిగా స్ఫూర్తి తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని ఈ ద్వారా మనం చెప్పచ్చు. నిరుద్యోగులు చాలామంది ఇంట్లో ఉండిపోయి ఎక్కడో పల్లెటూరులో చదువుకొని ఈ జాబ్స్ కోసం చాలా ఇయర్స్ కింద చూస్తూ ఉంటారు. కానీ ఈ జాబ్స్ అనేవి ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పుడు వరకును. అలాగే ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ అబ్బాయిలు కావచ్చు, మ్యారేజ్కి రెడీ అయిన అమ్మాయిలు కావచ్చు, ఇంట్లో ప్రెజర్స్ కూడా ఉంటాయి అమ్మాయిలకి. ఇప్పుడు ఎంతవరకు ఇలా జాబ్స్ కోసం చూస్తావు, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది, ఇలానే ఉండిపోతావా, మ్యారేజ్ కోసం కూడా అడుగుతూ ఉంటారు. కానీ చాలామంది మ్యారేజ్ తర్వాత కూడా చదువుతారు నాలాగా. అలాగే నారా లోకేష్ గారు మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చి మీరు రాగలరు, మీ కెరియర్కి మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో దానికి రాగలే ఒక దారిని సెట్ చేసినందుకు ఈ నోటిఫికేషన్ ద్వారా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు. ఇంకా ఏజ్ దగ్గరికి వచ్చేస్తున్న టైంలో ఎప్పుడు వస్తాయా జాబ్స్ అనే టైంకి ఈ టైంలో మాకు జాబులు రిలీజ్ చేయడం అనేది ఒక అవకాశంగా, ఆయన ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తున్నాం. అది అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్స్ చూశారు మీరు, ఆర్థికంగా కూడా బలహీనంగా ఉంది. ఇటువంటి దశలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు తీసే దిశగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. అంటే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్గా భావిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాలి. మొదటగా ఆయన ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి రిలీజ్ చేస్తానన్నారు, చేశారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైంలో కూడా నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేసి ఆయన ఇలాగా రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందదాయకము. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మా నారా లోకేష్ గారు, మిగతా నాయకులు కూడా నిరుద్యోగుల పట్ల అంకితభావంతో పనిచేసి ఈ జాబులు రిలీజ్ చేయడం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కారణాల దృష్ట్యా కొన్ని రిలీజ్ అవ్వకపోవచ్చు, ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఏడాది కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఇది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి ఇంతమంది నిరుద్యోగులు ఉన్నందుకు ఎక్కువ పోస్టులు తీయడం మాకు చాలా ఉపయోగకరమైనది అని మేము అనుకుంటున్నాం. 1:15, 1:20, 50 తీసినా కూడా ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అలా చూసుకుంటే మంచిగా స్కోర్ చేయగలం, మంచి మార్క్స్ వస్తే మంచి పోస్ట్ వస్తుంది అని చెప్పి మా ఉద్దేశం సార్.